ఆరవ ప్రసంగము. ఒక సమయమున బేచరాభాయి కవివిహారి మరి నలుగురు ఐదుగురు మనుష్యులతో శ్రీ ప్రకాశానంద స్వామి గోండల నుండి పీఠిడియా వెళ్ళిరి. అచట రాత్రి భోజనానంతరము బేచరాభాయి శ్రీ నిత్యానందుల వారిని ప్రశ్నించిరి. కళ్యాణప్రాప్తికి ఉపాయమేమి? కళ్యాణప్రాప్తికి ఉపాయము. శ్రీ నిత్యానందులు ఈ ప్రశ్నకు సమాధానము చెప్పుడని శ్రీ ప్రకాశానంద స్వాముల వారిని కోరిరి. అంతటా స్వామివారు ఇట్లు సెలవిచ్చిరి. కబీరు సాహెబు చెప్పెను, కరణీబిన కథని కథే అజ్ఞానీ దినరాత్ కూక్కురద్యుం భూతత ఫిరే సునీ సునాయే బాత్. ఇట్లు అజ్ఞాని శాస్త్రాభ్యాసము కొంచెము చేసి 10-15 ఉపన్యాసములు తయారు చేసుకుని ప్రతి చోట ఉపదేశించుచుండును, కానీ తాను ఆ ప్రకారం సంచరించడు. ఆ కబీరే ఇట్లు చెప్పెను, జైసీ బానీ ముఖకహే తేసీ చాలే నాహి మనుష్య నహి ఏ స్వానాహే బాంధే జమపురీ జాహి. తాను చెప్పినట్లు సంచరించని మానవుడు సునకముతో సమానము. అతడు బంధములచే బద్ధుడై యమలోకమునకు పోవును. కావున నేను కుక్క జన్మముతో యమలోకమునకు పోవలననియా మీ ఉద్దేశ్యము? స్వామి నిత్యానంద, యమలోకము తమకు చాలా దూరముగా ఉన్నది. దయతో 2 మాటలు చెప్పండి. కళ్యాణ శబ్దమునకు అర్థము. శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు ప్రశ్నించిరి. అసలు కళ్యాణమనగా అర్థమేమి? బేచరాభాయి, కళ్యాణమనగా మోక్షము, దుఃఖ వినాశనము, పరమానంద ప్రాప్తి. స్వామి ప్రకాశానంద, అయితే ఎవరికి కళ్యాణము? శరీరానికా ఆత్మకా? అనేక పర్యాయములు జనులు వచ్చి శరీరమునకు కళ్యాణమెట్లు కలుగును అని అడిగిరి. మంచి మంచి పదార్థములను భుజించుట వలనను, సుందర వస్త్రాది భూషణములను ధరించుట వలనను, వాహనములపై సంచరించుట వలనను, సినిమాలకు నాటకములకు వెళ్ళుట వలనను, అనగా విషయ సుఖములను అనుభవించుట వలన కలుగునని వారు తలచుదురు. చార్వాక మతము. విషయభోగమే సుఖము. ముళ్ళు గురుచుకునుట మొదలగు వాని వలన కలుగు దుఃఖము ప్రత్యక్ష దుఃఖము. ప్రత్యక్షముగు సుఖదుఖములే నిజముగు సుఖదుఖములు. అవి తప్ప మిగిలినవి సుఖదుఖములు కావు. కావున సర్వ విధముల విషయములను అనుభవించుటయే పరమసుఖము అని చార్వాకమతము. చార్వాకమతమును అనుసరించు మానవుడు ఆత్మ యొక్క అస్తిత్వము, స్వర్గనరకములు, పుణ్యపాపములు, బంధమోక్షములు వీటిని అంగీకరించడు. చైతన్య విశిష్టకాయ పురుష. చైతన్యముతో కూడిన శరీరమే పురుషుడనియు, అన్నరసమయోయం పురుష. అన్నరసములు కల ఈ స్థూల శరీరమే ఆత్మ అనియు అతడు తలచును. కావున విషయసుఖమే సుఖమనియు, అంతకు మించి ఆత్మసుఖమనున్నది లేదనియు అతని దృఢ నమ్మకము. ఇప్పటి శుష్కజ్ఞానుల మతము. శుష్కజ్ఞానులు చార్వాకుని వలె చైతన్యమును 2 రకములుగా అంగీకరింతురు, సామాన్యము, విశేషము. సామాన్య చైతన్యము అంతటను ప్రసరించి ఉండును. విశేష చైతన్యము జీవాత్మ. అగ్ని సర్వపదార్థముల యందును సామాన్య రూపములో నుండి దీపము, నిప్పు మొదలగు వాని యందు విశేష రూపమును కనపట్టును. దీపము నార్పినప్పుడు అగ్ని అచ్చటే లయమైపోవునట్లు జీవాత్మ మృత్యు సమయమున సామాన్య చైతన్యమునందు లయమగును. అంతేకాదు, జన్మ మరణములు, స్వర్గనరకములు, బంధమోక్షములు, పుణ్యపాపములు మొదలగునవి కపోల కల్పితములనియు వారు తలతురు. ప్రజలకు మాత్రము వారు ధర్మోపదేశము చేయుదురు, కానీ వారి అంతర్వర్తనం విపరీతముగా నుండును. వేదశాస్త్రములను అంగీకరించరు. సుఖభోగముల యందు మునిగియుందురు. ఈ శుష్కజ్ఞానులు కబుర్లలో ధర్మాత్ములు, ఆచరణమునందు చార్వాకులు. అసుర సంపద. శ్రీమద్భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు అసుర సంపదను పోషించు చార్వాకమతమును ఉద్దేశించి చెప్పెను. కామోపభోగపరమాహ. వారు విషయోపభోగమే పరమాశయముగా భావింతురు. కామ ఏవైకః పురుషార్థః. విషయభోగమునకు ఉపయోగించు పదార్థముల కొరకు ప్రయత్నించుటయే పురుషార్థము. వేరొక పురుషార్థము లేదు. ఇది వారి అభిప్రాయము. బృహస్పతి అను చార్వాకుడు ఇట్లు చెప్పెను. యావజ్జీవం సుఖం జీవేత్ రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః. బ్రతికి ఉన్నంతకాలము సుఖముగా బ్రతుకవలయును. అప్పు చేసి అయినను నెయ్యి మొదలగు మంచి మంచి పదార్థములు భుజించవలను. చచ్చిపోయిన తర్వాత భస్మీభూతమైన శరీరము మరలా ఎట్లు వచ్చును. కావున ప్రపంచమునందలి విషయ సుఖములను ఎప్పుడునూ విడవరాదు. ప్రత్యక్షముగు విషయ సుఖమే నిజముగు సుఖము. స్వర్గాదులు సుఖములు కావు. దుఃఖములు కలిసి ఉన్నను విషయ సుఖమే నిజముగు సుఖము. ఈ విషయమున చార్వాకుడు ఇట్లు చెప్పెను.
త్యాద్యం సుఖం విషయసంగమజన్మ పుంసాం దుఃఖోపసృష్టమితి మూర్ఖవిచారణైషా వ్రీహింజిహాసతి సితోత్తమ తండులాఢ్యాన్ కో నామ భోస్తు శకణోపహితాన్ హితార్థి. సాంసారిక విషయోపభోగజన్యము సుఖము దుఃఖమిశ్రితమైనందున పురుషులకు ఆ సుఖము విడవదగినది అని మూర్ఖుల ఆలోచన. తెల్లటి చక్కని బియ్యముతో నిండిన వడ్లు ఓకా చుట్టూ మున్నగు వాటితో కలిసి ఉన్నవనే కారణముచే ఆ వడ్లను ఎవడైనా విడవగోరునా? ఆత్మకళ్యాణమునకు ఉపాయము. బేచరాభాయి, అవన్నీ శరీరమునకు కళ్యాణము కలుగుటకు ఉపకరించును. నేను ఆత్మకళ్యాణమునకు సంబంధించి అడుగుచున్నాను. స్వామి ప్రకాశానంద, ఆత్మ శరీరమునకు భిన్నము అని తలుచుచున్నారా? బేచరాభాయి, అయితే నేను చార్వాకుడనా? స్వామి ప్రకాశానంద, ఈ మధ్య చాలామంది సంస్కర్తలు చార్వాకులుగా కనపట్టుచున్నారు. వారి దృష్టిలో మతము ఒక తమాషా అయినది. బేచరాభాయి, అయితే నేను సంస్కర్తను కాను కదా? స్వామి ప్రకాశానంద, మీరు సంస్కర్తలు కారులేండి, కానీ వేదాంత గోష్ఠి ప్రసంగములు చేసేవారు, మోక్షప్రాప్తి కొరకు ప్రవర్తించువారు కారు. కానీ కబుర్లు మాత్రము మనోరంజనార్థము చెప్పుచుందురు. ఈ విషయమున శ్రీ శంకరులు ఇట్లు చెప్పిరి: కృతిపర్యవసానైవ మతా తీవ్ర ముముక్షుత అన్యాతు రంజనామాత్ర ఎత్రనో దృశ్యతే కృతి. తీవ్రమైన ముముక్షత్వము ఆచరణీయ గమ్యస్థానముగా కలది. ఇతర విధములైన ముముక్షత్వము మనోరంజనమే ప్రయోజనముగా కలది. అచ్చట ఆచరణ కనిపించదు. ముముక్షత్వము అనగా మోక్షము పొందవలను అను కోరిక, అనగా దుఃఖముల నుండి ముక్తిని పొందవలను అను కోరిక. నీటి నుండి బయటపడిన చేప ఏదో విధముగా నీటపడుటకు గిలగిలా కొట్టుకును. నీట పడినప్పుడే దానికి శాంతి లభించును. మండుచున్న అడవిలో ఉన్న పక్షి ఎంతైననూ శ్రమపడి బయటకు వచ్చివేయును. ఇటులనే మాయలో చిక్కుకుని ముక్తి కొరకు చేయు మహాప్రయత్నము తీవ్ర ముముక్షత్వము. పూర్వము శ్రీ శుకులు వామదేవాది గురువుల చెంతకు వెళ్ళి యోగ విద్యను నేర్చుకుని గుహలు మొదలగు ఏకాంత స్థలములందు కూర్చుని యోగాభ్యాసము చేయవలసి ఉండెను. యోగము సిద్ధించిన తరువాత అక్కడి నుంచి బయటకు రావలసి ఉండెను. ఇప్పుడునూ కొందరు గురువుల చెంతకు ఉపదేశమునకు వెళ్ళెదరు, మరికొందరు కథాకాలక్షేపమునకు వెళ్ళెదరు, ఇంక మరికొందరు సత్సంగము చేయుదురు. కానీ క్రియ శూన్యము, అనగా మాయ నుండి ముక్తిని పొందుటకు ప్రయత్నించరు. ఒట్టి కబుర్ల పోగులు. కొందరికి తాగుడు ఇష్టము, కొందరికి జోదము సరదా, కొందరికి టెన్నిస్ ఆడుట ఇష్టము. అవి ఎట్లు మనోరంజనమునకు ఉపయోగపడునో అటులనే వేదాంత శ్రవణము ఈ రోజులలో మనోరంజనమునకు ఉపయోగపడుచున్నది. బేచరాభాయి, తమ దయవలన నాకు తీవ్ర ముముక్షత్వము లభ్యము కావచ్చును. స్వామి ప్రకాశానంద, మీరు ముముక్షువులే కావచ్చు, కానీ నాకు మాత్రం బ్రహ్మానుభవము కలగలేదు. బ్రహ్మ నాస్తీతి యో బ్రూయాత్ ద్వేష్టి బ్రహ్మవిదం చయః అభూత బ్రహ్మవాదీ చ త్రయస్తే బ్రహ్మఘాతకాః. బ్రహ్మము లేదని చెప్పువాడును, బ్రహ్మజ్ఞానిని ద్వేషించువాడును, బ్రహ్మజ్ఞుడును అని చాటుకునివాడును, వీరు ముగ్గురును బ్రహ్మహత్య చేసిన వారులే. అనుభవము జరగనిదే తాను బ్రహ్మజ్ఞుడను అని చెప్పుకునివాడును అట్టివాడే. నేను అట్టి బ్రహ్మహత్యా మహాపాతకము చేసిన వారిలో ఎట్లు చేరగలను? నేను ఆత్మజ్ఞానిని మాత్రం కాను. కావుననే బ్రహ్మ విద్యా విషయమున ఏమీయూ చెప్పుటకు తగినవాడను కాను. బ్రహ్మ విచారము. స్వామి నిత్యానంద, ఒకరు ఉపన్యసించుట మిగిలిన వారు వినుట అనే పద్ధతి తప్పు కావచ్చు, కానీ నలుగురు ఒకచోట చేరి పరస్పరము బ్రహ్మ విచారము చేయుటలో తప్పేమి ఉన్నది? తత్కథనం తచ్చింతనమన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వం చ బ్రహ్మాభ్యాసం విదుర్భుతాః. పంచదశి. ఆత్మను గురించి చెప్పుట, ఆలోచించుట, పరస్పరము తెలియజేసుకునుట, ఆత్మతత్వమునందు నిమగ్నముగుట, ఇవన్నీ బ్రహ్మ విచారములో చేరును. గురు శిష్యుల పద్ధతిని అనుసరించి కాక జిజ్ఞాసుల సమూహముగా ఏర్పడి పరస్పరము ఆత్మవిచారము చేయువారికి అనేక విషయములు తెలియను. ఆత్మస్వరూపము. శ్రీ ప్రకాశానంద స్వామి బేచరాభాయిని అడిగిరి, ఆత్మస్వరూపం ఎట్టిది? బేచరాభాయి, నాకు తెలిసినచో తమరని ఎలా అడుగుదును? స్వామి ప్రకాశానంద, మీరు పంచదశి మొదలు గ్రంథములు చదివితిరి కదా? బేచరాభాయి, ఏదో పుస్తకాలు చదివి తిని ఒకడు అకౌంట్లు వేసినంత మాత్రమున అందు కానవచ్చు సంపదవానికి చేకూరదు కదా.
ఆత్మసంపదకు ఆప్తోపదేశములు, ధ్యానము అవసరము. స్వామి ప్రకాశానంద. సంపద రెండు రకములు. ఒకటి సువర్ణాదులు, రెండు ఆత్మసంపద. సువర్ణాదులు విషయోపభోగమునకు పనికి వచ్చు వస్తువులను ప్రాప్తింపజేయును, వాని వలన ఆత్మసంపద లభించదు. ఆత్మసంపదకు ఆప్తోపదేశములు, శ్రవణాదులు కావలను. శ్రీ శంకరులు చెప్పిరి: ఆప్తోక్తిం ఖననం తథోపరి శిలాద్యుత్కర్షణం స్వీకృతిం నిక్షేప సమపేక్షతే నహి బహిః శబ్దైస్తు నిర్గచ్చతి తద్వద్ బ్రహ్మవిదోపదేశమననధ్యానాదిభిర్లభ్యతే మాయాకార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభిః. భూమిలో దాచబడిన నిక్షేపము, ఆప్తవచనము, త్రవ్వుట, రాళ్ళు మట్టి మున్నగు వాటిని తీయుట, పిదప స్వీకరించుట, వీటిని పేక్షించును. బయట కూర్చుని కేకలు వేసినంత మాత్రమున అది పైకి రాదు. అటులనే మాయాకార్యములచే కప్పివేయబడిన నిర్మలమైన ఆత్మతత్వము బ్రహ్మవేత్తల ఉపదేశములు, మననము, ధ్యానము మున్నగు వాటి వలన లభ్యమగునే గాని కుతర్కములచే లభ్యము కానేరదు. ఆప్తోపదేశము. ఆప్తోపదేశము అనగా ఆప్తులు చెప్పిన మాటలు. సాంఖ్యసూత్రమున ఆప్తోపదేశః శబ్దః అని చెప్పబడినది. ఆప్తుల మాటలు శబ్ద ప్రమాణము. ఆప్తుడు అనగా తనకు తెలిసిన యథార్థమును చెప్పువాడు. ఒక ధనాఢ్యుడుకు గృహస్థుడుండెను. తన తరువాత వారికి ఉపయోగించుటకు చాలా ధనము రహస్యముగా దాచి ఉంచవలనని అతడు తలచెను. తాను కట్టించిన ఒక శివాలయమునందు ఎవరికీ తెలియకుండా ధనమును దాచి ఆ విషయమును తన పుస్తకమునందు వ్రాసుకొనెను. ఫలానా సంవత్సరమున సూర్యుడు ఉత్తరాయణమున ఉండగా చైత్రమాసమునందు ఫలానా రోజున ఫలానా సమయమున దేవాలయపు శిఖర కలసమునందు 25 లక్షల బంగారు నాణములు ఉంచితిని. అవసరమైనప్పుడు తీసుకొనవచ్చును. ఇట్లు వ్రాసి అతడు యాత్రకు వెళ్ళెను. అతడు అక్కడే మరణించెను. కొంతకాలమునకు అతని కుమారుడు పెద్దవాడే వ్యాపారము చేసి నష్టపడెను. ధనమునకు ఎక్కువగా బాధపడెను. ఒకానొక సమయమున అతడు పాత పుస్తకములను వెదుకుచుండెను. అందు పూర్వం తన తండ్రి వ్రాసిన ధనమునకు సంబంధించిన విషయములు బయటపడెను. అంతటా అతని ఆనందమునకు మేరలేదు. అతడు ఆ పుస్తకములో చదివిన ప్రకారము శిఖర కలసమును చూచెను, కానీ అక్కడ ధనము లేకుండెను. శిఖరమును కూడా త్రవ్వి చూచెను, కానీ ధనము లేదు. అనంతరము ఒక బుద్ధిమంతుడు తెలుసుకుని శిఖరము, దానిపై కలసము ఉన్నది ఉన్నట్లు కట్టించమని సలహా ఇచ్చెను. కానీ అట్లు చేటుకు తన వద్ద ధనము లేదు. ఆ బుద్ధిమంతుడే ధనమునిచ్చి వాటిని యథాప్రకారము నిర్మించెను. ఉత్తరాయణమున ఆ పుస్తకమున వ్రాసిన సమయము వచ్చెను. ఆ సమయమున శిఖర కలసపు నీడ ఎక్కడ పడెనో అక్కడ త్రవమని చెప్పెను. అచ్చట ఆ ధనవంతుని కుమారునకు 25 లక్షల బంగారు నాణములు దొరికెను. అతడు మరలా ధనవంతుడయ్యెను. మాయాకార్య తిరోహితం. ఈ ఆత్మ ఒకటే పరతత్వము, దృష్ట, పూర్ణము, స్వయంజ్యోతి, అవ్యయము. ఈ ఆత్మ మాయాకార్యములకు స్థూల సూక్ష్మ కారణ శరీరములచే ఆచ్ఛాదితమై ఉన్నది. కావున బ్రహ్మ విచారము ద్వారా ఆత్మను ఈ 3 శరీరముల నుండి వేరుగా గ్రహించవలను. ఆత్మగీత. యథా అగాధ నిధేర్లబ్ధో నోపాయః కననం వినా మల్లాభేపి తథా స్వాత్మచింతాం ముక్త్వా న వాపరః. భూమిలో దాచిన ధనమును పొందుటకు త్రవ్వుట తప్ప వేరు ఉపాయము లేనట్లు నన్ను పొందుటకు స్వరూపధ్యానము తప్ప వేరు ఉపాయము లేదు. దేహోపలమపాకృత్య బుద్ధికుద్ధాలకాత్ పునః ఖాత్వా మనోభువం భూయో గృహ్ణీయాన్మాం నిధిం పుమాన్. శరీరమనుడు రాతిని తప్పించి బుద్ధి అనడి గుణపముతో మనస్సు అనడి భూమిని త్రవ్వి నిధి వంటి నన్ను తీసుకునవలను. ఆత్మతత్వమును తెలుసుకునదలిచినవాడు దేహము అనడు రాతిని తప్పించవలను. మహాబలశాలియగు ఏనుగు బండరాతిని విసిరివేసినట్లు వైరాగ్యము, ఆత్మబలము కల ముముక్షువు దేహాభిమానమును నెట్టివేయగలడు. దేహాభిమానం వలన కలుగు అనర్థము. అవిద్యచే అంతరాత్మను మరచి అజ్ఞానావృతమగు దేహమే ఆత్మ అని దానిని సేవించును, దానిని అలంకరించును, దానికి అనేక సుఖములను కలుగజేయుటయే కర్తవ్యముగా తలచును. ఎల్లకాలములయందు దానిని సువాసనలు గల సబ్బులతో రుద్ది పలుమార్లు శుభ్రము చేయును. తలదువ్వి నిమిష నిమిషమునకు అద్దములో ముఖము చూచుకును. అందముగను ఫ్యాషనుగను ఉండు బట్టలు కట్టుకును. రోజుకు 2-3 మారులు బట్టలు మార్చును.
ఇంటిలో సుఖముగా విశ్రమించుటకు మెత్తని ఆసనములను ఏర్పాటు చేయును. నిద్రించుటకు అందముగా హంసతూలికా తల్పములను ఏర్పాటు చేసుకును. తినుటకు అనేక పదార్థములు సంపాదించును. ఉండుటకు బంగళా, తిరుగుటకు మోటారు కారు, చూచుటకు నాటకములు, సినిమాలు మొదలగు వాటి యందు జీవితమంతయు వ్యర్థము చేయును. ఏదో ఒక రోజున నిప్పునకో భూమికో పాలగు ఈ అనిత్య శరీరము కొరకు ధనము సంపాదించుటకై అనేక కార్యక్రమములను పైన వేసుకుని జీవితమంతయు గడుపును. నిత్యమును అవినాశియు సుఖస్వరూపమును అగు ఆత్మను మరచి ఇతరములను ఆరాధించిన వానికి ఇంతకన్నా మహా అనర్థమేముండును? శ్రీ శంకరుడు ఇట్లు చెప్పిరి. అనుక్షణం యత్పరిహృత్య కృత్యమనాద్య విద్యాకృతబంధమోక్షణం దేహ పదార్థోయమముష్య పోషణేయస్సజ్జతే సస్వమనేన హంతి. ఎవడు అనాదియగు అవిద్యచే కలిగిన బంధము నుండి విడుదలకై అనుక్షణము ప్రయత్నింపక పరార్థమగు కాక గృధాదులకు భక్ష్యమగు ఈ దేహమును పోషించుటకు ఆసక్తుడగునో వాడు ఆత్మఘాతకుడగును. అవిద్య అనగా అనిత్యమును నిత్యమనియు, దుఃఖమును సుఖమనియు, అపవిత్రమును పవిత్రమనియు, అనాత్మను ఆత్మ అనియు తలంచుట. అనిత్య పదార్థమును నిత్యముగా తలచుట. శరీరము అనిత్యము, క్షణభంగురము. మన కండ్ల ఎదుటనే మనుష్యులు చనిపోవుదురు. వారు చూచుచుండగానే తాను ఎప్పుడునూ చనిపోననుకుని పెద్ద పెద్ద భవనములను కట్టించును, భూములు సంపాదించును, ధనమును నిల్వచేయును, వాని కొరకు ఎంతయో కష్టపడి పనిచేయును. అనగా శరీరము నిత్యమని తలంచియే ఇట్లు చేయును. దుఃఖమును సుఖముగా తలచుట. ఆధ్యాత్మికము, ఆదిదైవికము, ఆదిభౌతికము అని దుఃఖములు 3 రకములు. వానిని మనుష్యులు అనుభవించవలను. శరీరము దుఃఖస్వరూపము. అది అనేక అసాధ్య రోగములను అనుభవించును, ఎన్నియో కష్టములను పొందును. వానిని మరచి శరీరమునందు సుఖమున్నది అని అనుకుందురు. శరీరము రోగాదులచే పీడింపబడకపోయినను అన్నింటికంటే పెద్దదగు మృత్యువు అను దుఃఖము తప్పదు. వీటినన్నింటినీ మరచి శరీరమునందు సుఖమును భావించును. అపవిత్రమును పవిత్రముగా తలచుట. శరీరము మాంసము, రక్తము, మలమూత్రాలు మొదలగు దుర్గంధ పదార్థములతో నిండియున్నది. అయినను దేహధారి ఆ శరీరమును రకరకములకు వస్త్రాలంకారములతో అలంకరించును. తనను అందముగా చూపించుటకు ప్రయత్నించును. శరీరము నుండి పుట్టు దుర్గంధమును పోగొట్టుటకు అనేక సుగంధ పదార్థములను ఉపయోగించును. ఇట్లు శరీరము పవిత్రమైనది అని నమ్మును. అనాత్మను ఆత్మగా తలంచుట. దేహము తాను కాడు, అందుచే అది అనాత్మ. దేహమునందు ఉన్న జీవాత్మ దానికి సంబంధించినది కాదు. అయినను దేహమును నేను అనుకును. ఇంటిలోనున్నవారు ఇంటికంటే వేరు. అయినను అజ్ఞానముచే అతడు నేను ఇల్లు అనుకునుట ఎట్లు నిజము కాదో అటులనే ఇది కూడా నిజము కాదు. ఈ అనుకొనుట అనాదియగు అవిద్య తెచ్చిపెట్టిన బంధనము, పెద్ద చిక్కు. ఈ చిక్కు నుండి బయటపడుటకు అహోరాత్రములు తదేక దీక్షతో పనిచేయుటకు బదులు పరోపయోగియగు మాంసపు బొమ్మయందు ఆత్మబుద్ధిని ఉంచి రకరకములగు అన్నపానీయములయందును వైభవాదులయందును ఆసక్తిని చూపుటయందును నిమగ్నులగుదురు. తన స్వరూపమును కర్తవ్యమును మరిచిపోవును. అట్టివారు తమ నాశనమును తామే చేసుకొనిదరు. అంటే తన కాలును తానే గొడ్డలితో ఛేదించుకునుచున్నాడన్నమాట. కర్తవ్య దృష్టితో పరిశీలించి చూచినచో శరీరము అమూల్యమైనది. ఇది మోక్ష సాధనము. అయినను వస్తుతః ప్రత్యక్ష నరకము. మోక్షద్వారముగు శరీరమును పొంది కూడా మోక్షమును సాధింపక బ్రతికి ఉన్నంతకాలము శరీరమును ప్రేమించుటచే మానవుడు తనను తానే నశింపజేసుకునుచున్నాడు. 350 సంవత్సరములకు పూర్వము మద్రాసులో ఒక వర్తక శ్రేష్ఠుడుండెను. ప్రజలు అతనిని కుబేరుని అవతారముగా భావించుచుండిరి. అతడు యవ్వనమునందే సంసార బంధములను పూర్తిగా త్యజించెను. ఆ త్యాగమునకు అంతులేదు. నేలమీద పడి బుగ్గిలో కూడా దొర్లుచుండెడివాడు. ఆయన తాను వ్రాసిన ఒక పద్యమునందు ఇట్లు నుడివెను. ఈ శరీరము ఎప్పుడు మృత్యుముఖమున పడునా, ఎప్పుడు మేము తినదమా అని పశుపక్ష్యాదులు ఉవ్విళ్ళూరుచున్నవి. నేను భక్షించదనని అగ్ని పరవళ్ళు త్రొక్కుచున్నది. నా వంతు అని భూమి కనిపెట్టుకుని ఉన్నది. మాకు కావలెను అని జలచరములు తలపోయుచున్నవి. ఈ నశ్వరముగు మురికి శరీరమును మృష్టాన్నములతో పెంచి సుందరమైన వస్త్రభూషణములను ధరింపజేసి వెండి పల్లకీలో కూర్చుండబెట్టి ఎందరో ప్రేమింతురు. అట్లు నేను ఎందుకు చేయవలయను? ఇంత పెద్ద తప్పు చేయుటయేనా? ఇట్లు మహాత్ములైన వారు అందరూ
వైభవములను త్యజించి శరీరమునందు పరిపూర్ణ వైరాగ్యమును బాటించెదరు. అప్పుడే వారు తమ కర్తవ్యమును సాధింతురు. అవిద్యా బంధనము నుండి ముక్తిని పొందుటకు పురుష ప్రయత్నమును చేయవలయును. ఇది యథార్థము. ఆ లక్ష్యము నుంచి చెలించి దేహపోషణమునకు ఉద్యుక్తుడగుట వలన లాభమేమి అను సందేహము కలగవచ్చును. సజీవముగా నుండుటికే దేహమును పోషించవలను. అంతేగాని అనేక వైభవములను అనుభవించుటకు, ద్రవ్యాదులను సంపాదించుచో, విషయభోగముల యందే మునిగియుండి జీవితమును గడుపుచో ఉన్నచో సంసార బంధము నుండి ముక్తి నొందుట అసంభవము. అవసరములకు అంతులేదు. కావున వానితో సంబంధము, ఆత్మను తెలుసుకొనవలనడి కోరిక, ఈ రెండును ఒకే మారు జరగవు. అవి పరస్పర విరుద్ధములు. శంకర భగవానుడు ఇట్లు చెప్పెను: శరీర పోషణార్థీసన్ య ఆత్మానం దిదృక్షతే గ్రాహం దారుధియా ధృత్వా నదీం తర్తుం స ఇచ్చతి. శరీరమును పోషించుటయందే నిమగ్నుడై ఆత్మను తెలుసుకొనదలుచువాడు కర్ర అనుకుని పొరపాటున మొసలిని పట్టుకుని నదిని దాటగోరుచున్నాడు. శరీరమునకు వైభవము కలగజేయుట, ఆత్మను తెలుసుకొనుటకు వలయు అభ్యాసము చేయుట, ఈ రెండును పరస్పర విరుద్ధములు. ఆలోచించి చూచిన శరీరము ప్రత్యక్ష నరకము. కోవాస్తి ఘోరో నరక స్వదేహ. మణిరత్నమాల. ఘోర నరకము ఏది? తన శరీరమే. ఈ నరక శరీరమును ఆత్మ అనుకుని దాని యందు ప్రేమ కలిగియుండుట కంటే వేరు అజ్ఞానము లేదు. మాంసాశ్రుక్ పూయ విన్మూత్రా స్నాయుముజ్జాస్తి సంహతో దేహే చేత్ ప్రీతిమాన్మూఢో భవితా నరకేపి సహా. మాంసము, రక్తము, చీము, మలము, మూత్రము, ప్రేగులు, కొవ్వు, ఎముకలు అను వస్తువుల సమూహముగు శరీరముపై ప్రేమ కలిగియుండు అవివేకి నరకమును కూడా ప్రేమించగలడు. మలమునందలి పురుగు మలమునందు ఆనందించునట్లు దేహాభిమానియగు జీవుడు దేహమనుడు నరకమునందు ఆనందమును పొందును. దేహముపై విరక్తి. ఆత్మ అనాత్మ వివేకము చేసి స్థూలదేహమునందు విరక్తిని పొందవలను. అహంభావమును విడనాడవలను. శరీరమునందు విరక్తిని పొందుటకు రెండు రకముల ఆలోచనలు కారణములు. 1. ఈ శరీరము అపవిత్రము. 2. ఇది అనిత్యము. ఈ శరీరమును మంచి భోజనముతో పెంచుట వలన కలుగు పరిస్థితి ఆలోచించినా తెలియగలదు. ఒక శిష్యుడు గురువుగారి వద్దకు జ్ఞానమును పొందుటకు వెళ్ళెను. గురువుగారు అతన్ని వైరాగ్యం పొందిరమ్మని చెప్పెను. శిష్యుడు: సంసారమును విడిచి వచ్చి తిని ఇక దేని నుండి విరక్తి పొందవలను? గురువు: దేని నుండి విరక్తి పొందవలనో అది ఇంతవరకు నీకు తెలియలేదు. శిష్యుడు: నేను దేని నుండి వైరాగ్యం పొందవలనో ఇంకనూ అట్టిది. నేను దేని నుండి వైరాగ్యం పొందవలనో ఇంకనూ అట్టిది ఏదైనా ఉన్నదా? గురువు: నీవు ఈ ప్రపంచమున తుచ్ఛాతి తుచ్చమని ఏ వస్తువును అసహ్యించుకుందువో దాని నుండి వైరాగ్యము చెందవలను. శిష్యుడు: అట్టి వస్తువు మలము అని అనుకునుచున్నాను. గురువు: దానిని అడిగి చూడుము, అదే నీకు తెలియజేయును. అంతటి శిష్యుడు మలము వైపు చూచి అడుగగా దాని నుండి మలరూపమున ఉన్న సేమరేగుపండు, యాపిల్ పండు బయటకు వచ్చి, అయ్యా, నిన్న సాయంకాలం వరకు బజార్లో దుకాణం మీద ఎంతో అందంగా అందరి దృష్టిని ఆకర్షించి ఉండేదానను. నీవు నన్ను కొని భుజించిన పిమ్మట నీ దేహంలో ప్రవేశించి ఈ పాడు మలరూపమును పొంది తిని. ఇంతలో మలరూపమున ఉన్న లడ్డూ వచ్చి, అయ్యా, నిన్న రాత్రి వరకు మిఠాయి దుకాణం మీద బంగారు వన్నెతో మెరుస్తూ ఉండేదానను. నీ శరీర సంసర్గము చెందిన తోడనే నాకు ఈ వికృతి మలరూపము లభించినది. ఈ సంభాషణము విషయం సుబోధముగుటకు చమత్కారముగా ఇయ్యబడింది. అంతట శిష్యుడు ఈ దేహమే సర్వాసహ్యమైన తుచ్ఛాతి తుచ్చ వస్తువు అని నిశ్చయించుకుని దీని నుండి ఏ వైరాగ్యం చెందవలసి ఉన్నదని భావించి ఇట్లు చెప్పెను. శిష్యుడు: గురువుగారు, నాకిప్పుడు తెలిసింది. ఈ దేహం కంటే పాడు వస్తువు ఇంకొకటి లేదు. దీని నుండి ఏ వైరాగ్యం చెందవలసి ఉన్నట్లు గ్రహించితిని. గురువు: అది ఏ నిజము. ముక్తికోపనిషత్తునందు ఇట్లు చెప్పబడినది: స్వదేహాశుచిగంధేన న విరజ్యేతయః పుమాన్ విరాగకారణం తస్య కిమన్యదుపదిశ్యతే. తన శరీరపు అపవిత్ర దుర్గంధము నుండి ఎవనికి విరక్తి కలుగదో అతనికి వైరాగ్య కారణము మరి ఒకటి ఉపదేశించదగినది ఏమి ఉండును? శరీరపు అనిత్యత్వము. శరీరమునందు విరక్తిని పొందుటకు రెండవ కారణము శరీరపు అనిత్యత్వము. మహారాజుకు గోపీచంద్రుడు మేనావతికి ఏకైక పుత్రుడు, సౌందర్యశాలి. ఒకప్పుడు ఆయన తన రాజభవనమున రత్నములు పొదగబడిన పీట మీద స్నానార్థము కూర్చుని ఉండెను. 8 పట్టపురాణులు
ఆయనను అనేక విధములకు సుగంధ ద్రవ్యములతో స్నానము చేయించుచుండిరి. ఆ సమయమున మేనావతి భవనమునందు కిటికీ చెంత కూర్చుని ఉండెను. ఆమె దృష్టి గోపీచంద్రునిపై బడెను. ఆమె ఇట్లనుకునెను, సృష్టి రహస్యము ఎంత ఆశ్చర్యకరము! కాముని మోహములో చిక్కుకుని ఉన్న ఈ శరీరము నుండి ప్రాణములు అనబడు పక్షులు ఎగిరిపోయినప్పుడు ప్రాణములు లేని ఈ శరీరము ఎంత భయంకరముగా ఉండును. యముని వలలో చిక్కుకున్నప్పుడు ఈ అందముగు శరీరమును చూచువారు ఎవ్వరునూ ఉండరు. ఈ ఆలోచన ప్రవాహములు ఆమె ఏడవసాగెను. ఈ సంగతి గోపీచందునకు తెలిసి తల్లి చెంతకు వెళ్ళి విచారించుటకు గల కారణము అరయగోరెను. అంతటా ఆమె ఇట్లు చెప్పెను, కుమారా, నీ కొరకే విచారించుచున్నాను. నీ తండ్రి అతని బంధువులు అందరూ భస్మమైపోయిరి. వారందరూ ఒకప్పుడు నీవలే మురిసిపోవుచుండెడివారు. వారి శరీరముల వలె నీ శరీరము కూడా భస్మమైపోవును అను ఆలోచన తట్టుటతోడనే ఏడ్పు వచ్చినది. నీవు మృత్యువును జయించుము అని ఆమె ఉపదేశించెను. ఆ ఉపదేశం విని అతడు రాజ్యత్యాగము చేసి ముక్తి మార్గమున నడిచెను. మృత్యుదృక్పథముతో విషయభోగములందు విరక్తి. మృత్యువును గురించి ఆలోచించుటతోడనే మానవునకు విషయములయందు విరక్తి కలుగును. ఉరిశిక్షకు గురికానున్న మానవునకు ప్రపంచమునందలి సకల వైభవములు కలుగజేసినను వాని యందు అతనికి ఆసక్తి ఉండునా? మస్తకస్థాయినం మృత్యుం యది పశ్యేదయం జనః ఆహారోపి న రోచేత కిముత్తాన్యా విభూతయః. తలపై నరుకుడుకు సిద్ధముగానున్న మృత్యువును చూచినచో తినుటకు తిండి కూడా రుచించదు. ఇతర ఐశ్వర్యముల సంగతి ఏమి? అటులనే తీవ్ర వైరాగ్యమును పొందుటకు బ్రహ్మ విద్యావేత్తయగు గురుని చెంతకు వెళ్ళవలను. బ్రహ్మజ్ఞుల ఉపదేశము. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్ సమిత్పాణి. శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శృతి. చేతిలో సమిధులు పట్టుకుని బ్రహ్మజ్ఞానమును పొందుటకు శ్రోత్రియుడును బ్రహ్మజ్ఞుడును గురువు చెంతకు వెళ్ళవలను. గురువు శ్రోత్రియుడును బ్రహ్మనిష్ఠుడును అయి ఉండవలను. ఉత్తమ జిజ్ఞాసువునకు బ్రహ్మనిష్ఠుడకు గురువు ఉపదేశించినంత మాత్రముననే జ్ఞానము కలుగును. కానీ మంద జిజ్ఞాసువుకు మనస్సునందు సంశయములు ఉండును, తర్క వితర్కములు చేయును. కావున అతడు బ్రహ్మనిష్ఠుడును శ్రోత్రియుడును గురువును చేరవలను. అతని మనస్సు యందలి సందేహములు నిర్మూలింపబడిన తరువాతనే అతనికి జ్ఞానము కలుగును. శిష్యుడు సమిత్పాణి అయి గురువును సమీపించవలను. యజ్ఞాగ్నికి ఉపయోగించు సమిధులను మాత్రమే పట్టుకుని వెళ్ళవలను. ఇతర వస్తువులను కానుకలుగా తీసుకుని వెళ్ళరాదు. అనగా గురువు కోరికలు కలిగి ఉండరాదనియు పరిగ్రహమును చేయరాదనియు శిష్యుడు తెలుసుకునినవాడై ఉండవలను. ఒక రోజున సమర్థ రామదాసు మాహులీ సంగమమున స్నానము చేసి భిక్షాటనము చేయుచో శివాజీ భవనమునకు వెళ్ళెను. జయశ్రీ రఘువీర సమర్థ అని గర్జించి భిక్షను కోరెను. సమర్థుని వాణిని వినినంతనే శివాజీ హృదయము ఆనందపరవశమయ్యెను. సద్గురువుల జోలులో ఏమి సమర్పించవలనని ఆయన ఆలోచించెను. పిదప ఆయన కాగితంపై శ్రీ సమర్థుల చరణములయందు రాజ్యమంతయు సమర్పించుచున్నాను అని వ్రాసి మొహరు వేశాను. ఆ కాగితమును సమర్థుల జోలిలో వేసి సాష్టాంగ నమస్కారము చేశాను. అది చూసి సమర్థులు అడిగిరి, ఏమి శివ, ఇదెట్టి భిక్ష? గుప్పెడు అన్నము జోలులో వేసినచో మధ్యాహ్నపు భోజనము సిద్ధించును కదా, ఈ కాగితపు ముక్కతో భిక్ష ఏమిటి అనుచో కాగితమును జోలు నుంచి తీసి చదివెను. శివాజీ రాజ్యమునంతను తనకు సమర్పించినట్టు తెలుసుకునను. సమర్థులు, శివ, ఈ రాజ్యమంతయూ నాకిచ్చి వేస్తివి, ఇంక నీవేమి చేయుదువు అని అడిగాను. శివాజీ చేతులు జోడించి వినయముతో చెప్పెను, తమ చరణముల సన్నిధిని రోజులు గడిపెదను. అది విని సమర్థులు నవ్వి చెప్పెను, అబ్బాయి, ఎవరి పనిని వారు చేయవలయను. బ్రాహ్మణుడు జపతపాదులు చేసి జ్ఞానమును సంపాదించవలను. క్షత్రియుడు క్షాత్రధర్మమును పాటించవలను. ఇటులనే తమ తమ పనులతో ఎల్లరూ ముక్తి పొందుదురు. తమ విధులను నిర్వహించుటచే జన్మ సార్థకమగును. పూర్వము శ్రీరామచంద్రుడు కూడా తన గురువగు వశిష్ఠునకు అర్ధరాజ్యము సమర్పించెను. కానీ వశిష్ఠుడు ఆ సమయమున శ్రీరామునకు యోగ వాసిష్ఠ రూపమున నీతి న్యాయ ధర్మములను ఉపదేశించి ఆ రాజ్యమును అతనికే ఇచ్చివేశెను. జనక మహారాజు కూడా యాజ్ఞవల్క్యునకు రాజ్యము దానము చేసెను. కానీ ఆయన దానిని స్వీకరించలేదు. జనకునకు రాజనీతిని ధర్మమును ఉపదేశించెను. కావున ఓ శివ, మా వంటి విరాగి సాధువులకు రాజ్యముతో పని ఏమి? ఒకవేళ మా వంటి బైరాగులు రాజ్యమును స్వీకరించినను దానిని పాలించుటకు యోగ్యుడగు ప్రధాని కావలను కదా. కావున నిన్ను నీవు ఆ ప్రధానిగా భావించుకుని
రాజ్యము సమర్థునదే అనుకుని పాలించుము. ఈ ఉపదేశంతో శివాజీ అంతరంగము ఆనంద పరవశమయ్యను. రాజ్యములను మరలా గ్రహించక తప్పదనుకునను. కావున శివాజీ సమర్థుని ఇట్లు ప్రార్థించెను. స్వామి, దయతో తమ పాదుకలను నాకు దయచేయుడు. వారిని సింహాసనంపై ఉంచి తమ ప్రధానిగా నేను రాజ్యమును నిర్వహింతును. సమర్థులు ఈ ప్రార్థనను అంగీకరించెను. అప్పటి నుండి శివాజీ తన రాజ్యపు జెండాను కాషాయ వర్ణమును ఉంచెను. మహారాష్ట్రులలో ఈ కాషాయ పతాకము చరిత్ర ప్రసిద్ధము. బ్రహ్మజ్ఞుల లక్షణము. శ్రోత్రియుని వాని పాండిత్యమును బట్టి తెలుసుకునవచ్చును. కానీ బ్రహ్మజ్ఞుని తెలుసుకున్నట్టు ఎట్లు? శ్రీశంకరులు బ్రహ్మజ్ఞుని గురించి సుస్పష్టముగా నుడివిరి. శ్రోత్రియో బ్రహ్మనిష్టో యప్రశాంత సమదర్శన నిర్మమో నిరహంకార నిర్ద్వంద్వో నిష్పరిగ్రహ అనపేక్ష శుచిర్దక్ష కరుణామృత సాగర ఏవం లక్షణ సంపన్న స గురుర్బ్రహ్మవిత్తమ. వేదములు చదివినవాడును, బ్రహ్మధ్యానపరాయణుడును, శాంతుడును, సమబుద్ధి కలవాడును, మమత్వము లేనివాడును, అహంకారము లేనివాడును, సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడును, పరిగ్రహము చేయనివాడును, కోరికలు లేనివాడును, పవిత్రుడును, సమర్థుడును, కరుణా సముద్రుడును అయిన గురువు బ్రహ్మజ్ఞులలో ఉత్తముడు. శ్రవణ మననాదులు. శ్రవణము ఉపక్రమాది షడ్లింగముల ద్వారా వైదిక శబ్దరూప ప్రమాణగతముగు అసంభావనను నిర్మూలించి వేదాంతవాక్యముల తాత్పర్యమును అద్వితీయ పరబ్రహ్మమునందు నిశ్చయించుట శ్రవణము. మననము శ్రవణలబ్ధముగు పరబ్రహ్మమునకు సంబంధించిన ప్రమేయగతముగు అసంభావనను నిర్మూలించి శృతి తదనుగృహీత యుక్తుల ద్వారా చింతించుట మననము. ఇట్లు ప్రతిపాద్యముగు అర్థము ఇతర యుక్తుల ద్వారా కూడా ప్రతిపాదించుటకు వీలుపడును అను నిశ్చయము కలుగుట కూడా మననమే. ధ్యానము విజాతీయ జ్ఞానమును తిరస్కరించి సజాతీయ జ్ఞాన ప్రవాహమును నడిపించుట ధ్యానము. స్థూల శరీరము నేను కాదు, సూక్ష్మ శరీరము నేను కాదు, కారణ శరీరము కూడా నేను కాదు అని అన్నింటినీ నిషేధించుచో వాటి అన్నింటికీ అధిష్టాన చైతన్యము నేను అను భావనయందు మాత్రము ఏకాగ్రత కలిగియుండుట ధ్యానము. దేహాభిమానం విధ్వస్య ధ్యానాత్ ఆత్మానమద్వయం పశ్యన్మృత్యో అమృతో భూత్వా శత్రబ్రహ్మ సమస్నుతే. పంచదశి. ధ్యానముతో దేహాభిమానమును ధ్వంసము చేసి అద్వితీయ ఆత్మసాక్షాత్కారము కావించుకున్న మనుష్యుడు అమరుడై ఈ శరీరమున ఈ జన్మలోనే బ్రహ్మమును పొందును. తాను బ్రహ్మమే అని నిరంతరము ధ్యానము చేయనంతకాలము దేహాభిమానము నశించదు, అద్వైత సాక్షాత్కారము కలుగదు. ఆత్మప్రాప్తికి గురువు సాధనములను అవసరము. తత్వం న దుర్యుక్తిభిః. చెడ్డయుక్తులతో ఆత్మతత్వము తెలియదు. స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అధిష్టానము నేను. నేను కూటస్థుడను, సాక్షిని, దేహాతీతుడను. త్రికాలముల యందు నా యందు అవిద్యానునిది లేదు. నేను ఎల్లప్పుడూ నిత్యుడను, ముక్తుడను అని మోసపుచ్చే మాటలతో ఆత్మప్రాప్తి కలగదు. దీనికి ఒక దృష్టాంతము కలదు. దక్షిణ దేశములందరి ఒక మహానగరమున నలుగురు మిత్రులు ఉండిరి. ఒకడు వైద్యుడు, రెండవవాడు గాయకుడు, మూడవవాడు జ్యోతిష్కుడు, నాలుగవవాడు తార్కికుడు. వీరందరూ ఒకప్పుడు వేరొక చోటికి వెళ్ళిరి. వంట చేసుకునుటకై వారు నలుగురూ చేయవలసిన పనులు పంచుకొనిరి. గాయకుడు వండుటకు కూర్చునును, వైద్యుడు కూరలు తీసుకుని వచ్చుటకు వెళ్ళెను, జ్యోతిష్కుడు ఆకులు తీసుకుని వచ్చుటకు వెళ్ళెను, తార్కికుడు నెయ్యి పాలు మొదలగునవి తీసుకుని రావలసి ఉండెను. గాయకుడు పాత్రలు తీసుకుని వంట మొదలెడెను. కొంచెం సేపటిలో గుడగుడ శబ్దము వచ్చెను. గాయకుడు సరిగమ స్వరములతో తాళలయ సమన్వితముగా గానము చేయసాగెను. ఉడుకు శబ్దము తన గానమునకు శృతి కలుపుటలేదు, తాళము భేదించుచుండెను. రాగతాళములు సరిగా చూడుము అని 1-2 మార్లు చెప్పెను. పొయ్యి అతని మాటలు పెడచెవిని పెట్టెను. గాయకునికి కోపం ఎక్కువయ్యెను. అంత అతడు దుడ్డుకర్రతో గట్టిగా కుండలను మోదెను. కుండలు బ్రద్దలై అన్నాదులు పొయ్యిలో పడెను. పొయ్య ఆరిపోయెను. కూరలు తీసుకుని వచ్చుటకు వెళ్ళిన వైద్యునకు ఏ కూరయునూ నచ్చుటలేదు. కూరలు రుచిగానే ఉండును, కానీ ఒకటి పైత్యము, మరొకటి వాతము, ఇంకొకటి శ్లేష్మము చేయును.
మరొకటి తెలివితేటలను నశింపజేయును. ఇటువంటి కూరలు కొనుట తప్పు అని తలచి అతడు ఊరక తిరిగి వచ్చెను. జ్యోతిష్కుడు ఆకులకు మర్రి చెట్టు వద్దకు వెళ్ళెను. చెట్టు ఎక్కుటకు అతడు ఉద్యుక్తుడయ్యెను. ఇంతలో బల్లి 3 మారులు కూసెను. చెట్టు ఎక్కినచో ఏదో ప్రమాదం సంభవించునని తలచి జ్యోతిష్కుడు ఆకులు కోయకుండా వెనకకు మరలెను. తార్కికుడు నెయ్యి పాలు తెచ్చుటకు వెళ్ళెను. త్రోవలో అతనికి తట్టెను. నేతికి గిన్నె ఆధారమా లేక గిన్నెకు నెయ్యి ఆధారమా అని సందేహం కలిగెను. ఈ సంశయమును నివారించుకున్నట్టుకు అతడు తన చేతియందలి పాత్రలను బోర్లించెను. వానిలోని వస్తువులు క్రిందపడెను. అతడు కూడా రక్తహస్తములతో తిరిగి వచ్చెను. ఇప్పటివారు ఈ విధముగానే కుతర్కములు చేసి ఆత్మతత్వమును తెలుసుకొనకయే పారిపోవుదురు. ఇట్టివారికి తెలియుట కూడా అసంభవము. కఠోపనిషత్తుయందు నచికేతునకు యమధర్మరాజు ఇట్లు పలికెను. నైషాతర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠా యాం త్వమాపః సత్యధృతిర్భతాసి త్వాదృజ్ఞో భూయాన్నచికేతః పృష్ఠా. ఈ బుద్ధి తర్కము చే లభించదు. ఓ ప్రియమైనవాడా, గురోపదేశము వలననే ఆ ఆత్మసాక్షాత్కారము కలుగును. అది నీకు కలిగినది. నీవు నిజముగా పట్టుదల గలవాడవు. నీవలే అడుగువాడు మరి ఒకడు లేడు. ఈ చర్చానంతరము శ్రీ ప్రకాశానంద స్వామివారు ఇట్లు చెప్పిరి. నేడు చాలా ఆలస్యమైంది. దాదాపు 11 గంటలయ్యింది. ఇది విశ్రమించు సమయము. అంతటా అందరూ విశ్రమించుటకు వెళ్ళిరి.